యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బావ చెప్తుంటే సాయంత్రం మంచి జరుగుతుందనిపిస్తుందమ్మా. మీ నాన్న అర్థం చేసుకుంటే ఆద్యని కూడా దగ్గరకు తీసుకుంటారు రామా. ముందు ఆద్య దగ్గరకు లంగావోని తీసుకెళ్ళడం ఎలా అది ఆలోచిస్తున్నాను నేను. ఆ డ్రెస్ తన గదిలో పెట్టండి అత్తమ్మా. నువ్వు కట్టిస్తావా రామా? అవసరమైతే అది కూడా చేస్తాను మా అత్తమ్మ కోసం. పట్నంలో గడప దాటితే ఆడాళ్లు వయసు మర్చిపోయి పంజాబీ డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్తారట. ఇక్కడ నేను వేసుకుంటానంటే మాత్రం మా పుట్టింటి వాళ్ళని పిలిచి పెద్ద పంచాయతీ పెడతారు. పార్వతి, ఆ డ్రెస్ బయటికి తీయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మా కాలేజీలో వేసుకున్న డ్రెస్ అండి. అప్పుడప్పుడు అయినా చూసుకొనివ్వండి. ఎలాగో వేసుకొనివ్వరుగా. వేసుకుంటే వెలేస్తారని తెలుసు కదా. ఏం పద్ధతిలో ఏంటో. వీధి చివరావిడ నైటీ వేసుకుందని ఉపన్యాసం ఇచ్చారట. ఆవిడ 4 రోజులు జ్వరంతో బాధపడింది. పార్వతి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నువ్వు మంచి చీర కట్టుకో. నువ్వు చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా? కట్టుకుని ఏం ఉద్ధరించాలట? గుడికొచ్చి దండం పెట్టుకో పార్వతి. అవును, నువ్వు ఏం కోరుకుంటావు? మంచి మొగుడు రావాలని. ఏంటి? అదేనండి, నా మొగుడికి అంతా మంచి జరగాలని కోరుకుంటాను. నిన్నెవరో కేకేస్తున్నారమ్మా. ఎవర్రా? నేను పేరు అడగలేదు, తను కూడా చెప్పలేదు. ఒక్క నిమిషం అండి. పార్వతి, ఆ డ్రెస్సు లోపల పెట్టి వెళ్ళు. మా అన్నయ్య చూస్తే గుళ్ళో వెలగాల్సిన దీపం నీ ఒళ్ళో వెలుగుతుంది. అంత పని చేసినా చేస్తారు. నువ్వు రారా. ఇదిగో అమ్మా, ఈయనే. నమస్కారం అమ్మా. నాకు నమస్తే పెడుతున్నారంటే మీరు చాలా గొప్పవారు అయి ఉంటారు. నమస్కారం. నమస్కారం. మీ గౌరక్క పంపించిందమ్మా. అమ్మా, స్వీట్ బాక్స్. రే రే రే, కాదులేరా. చూడకుండా నీకెలా తెలుసమ్మా? సరే బాబు, మీరు వెళ్ళండి. సరే అమ్మా. బాబు, మజ్జిగ తాగుతారా? అలాగే అమ్మా. వద్దులే, శీతాకాలం కదా, జలుబు చేస్తుంది. టీ కాఫీ పెడదామంటే ఈరోజు కార్తీక సోమవారం కదా, ఎప్పుడప్పుడే ఇంట్లో పొయ్యి వెలగదు. ఏమొద్దులేమ్మా, వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వు నిజంగా ఇచ్చినా తీసుకునేలా లేడాయన, అలా చెప్పావు నువ్వు. వెళ్ళు. వదినా, వదినా. రా పార్వతి. ఏం చేస్తున్నావు? సాయంత్రం గుడికెళ్ళడానికి ఏ చీర బాగుంటుందా అని చూస్తున్నాను. నువ్వు చూడాల్సింది చీర కాదు వదినా, హారం. అరే, ఎంత బాగుందో. మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడా? ఆయన ఇవ్వడం నేను తీసుకోవడం ఈ జన్మకి జరుగుతుందా వదినా? ముక్కు పొడ కడిగినా జానకక్కుని తీసుకెళ్ళమంటాడు. మరెవరు తెచ్చారు పార్వతి? నా కోసమైతే ఎవరు తీసుకొస్తారు? నీకోసమే.
మా గౌరక్క పంపించింది. ఆ, తీసుకో. వేసుకో వదినా, వేసుకో. నా కోసం అంటే మొత్తంగా నాకేనా? అవునదినా, ప్యూర్ గోల్డ్ అదినా. 2 లక్షల కంటే ఎక్కువే అవుతుంది. మీ గౌరక్క రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి నేను? నువ్వేమి ఇవ్వక్కర్లేదు వదినా. సీనుకి జన్మనిచ్చావు కదా, అది చాలు. ప్రతిఫలంగా చారుని నీ కోడలిగా ఇస్తారు. ఆ తర్వాత ఇలాంటి నగలు నువ్వు ఒళ్ళంతా వేసుకోవచ్చు. నేను సర్దుకుంటానులే పార్వతి. ఎప్పుడే పట్టించుకోవడం లేదు. ఇంకా సీనుకి చారుతో పెళ్ళయిందంటే పట్టించుకుంటుందో పక్కకు తోసేస్తుందో. పద్మా, ఇది నువ్వేనా? ఏమే, మెల్లో ఆ నెక్లెస్ చూసి ఎవరో పరాయి స్త్రీ అనుకున్నానే. అన్నయ్య గారు, మీరు నెక్లెస్ తప్ప మొహం చూడలేదు. ఆ ముఖాన్ని చూసుంటే పెళ్లి చేసుకునేవాడినా అమ్మా. ఏమండి? కావాలి కాదే, ఏదో తమాషాకి అన్నాను. ఏమే, ఇంతకీ ఆ నెక్లెస్ ఎవరిది? నాదే. అవునన్నయ్యా, వదినదే. ఇదేసే చిందులకి అరిగిపోయిన కాళ్ళ పట్టీలే మార్చలేకపోయింది. ఇంత విలువైన నెక్లెస్ ఎలా కొందబ్బా? చెప్పొదినా, చెప్పు. రాఖీ చెప్పు. 2 నెలల క్రితం రాఖీ పండుగ వచ్చిపోయింది కదండి. వచ్చిపోయింది. అప్పుడు మా అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టాను కదా. కట్టావు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా. ఇచ్చారు. ఆ డబ్బులకి నా దగ్గరున్న డబ్బులన్నీ పోగు చేసి ఆ డబ్బులతో కొనుక్కున్నాను. బాగుందా? బాగుండడం పెట్టే పిచ్చి మొగవా, ఇది గాని నా చేతికొచ్చిందంటే. అన్నయ్య గారు, మీరు కొంచెం బయటికి వెళ్తారా? మేము కొంచెం మార్చుకోవాలి. ఏదైనా మార్చుకోండమ్మా, కానీ ఆ నెక్లెస్ మాత్రం మార్చకండి. నాకు ఎప్పుడైనా పనికొస్తుంది నెక్లెస్. అదే అక్క, ఏ మాటగా మాట చెప్పాలి. 2-3 రవ్వ లడ్డూలు తిన్నా కాబట్టి ఈ మాత్రం ఓపికంది. లేదంటే ప్రాణం పోయిన చేపలాగా కళ్ళు తేలేసేవాడిని. బిట్టు, పూజ రోజు చేపలు మేకలు అని మాంసాహారానికి సంబంధించిన మాటల గురించి మాట్లాడకూడదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? నువ్వే కదా అమెరికా నుంచి వచ్చావు. కర్మరా పాపు. ఆద్యక్క, నువ్వేసిన పంచు రామలక్ష్మక్కకు అర్థం కాలేదు. నువ్వేం శ్రమ తీసుకోకు. రామా, ఆద్య, త్వరగా లంగా ఓణీలు కట్టుకొని రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. ఆద్య, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోను. కత్తిలా ఉంటావు అక్క. ఐ డోంట్ లైక్ ఇట్.
అమ్మా ఆద్య, గుడికి సంప్రదాయబద్ధంగా వెళ్తేనే గౌరవంగా ఉంటుందమ్మా. మీకు దండం పెడతాను. నేను అక్కడికి వచ్చి సైలెంట్ గా ఉన్నా నాకు పట్టదు అని తెలీదు అని మీ ఆయన సీరియస్ అవుతారు. ఆడపిల్లని ఆకలేసి రవ్వ లడ్డు తింటే ఆయన చేతులు కాల్చుకున్నారు. ఆయన ఆ నింద నా మీద వేశారు. మీ తోటి కోడలు ఆడపడుచు ఆ అమెరికా పిల్ల అని అస్సుబుస్సు అనడం నా చెవిన పడింది. అందరి మాటలు వింటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేమమ్మా. ముందైతే గుడికి వెళ్దాం. ఆయన నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. లంగా ఓణి వేసుకోవాలి. నో, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వేసుకోను. ఆద్యకెందుకు ఇస్తున్నారు? తనకి టెంట్ వేసి కాంతారావులా ప్యాంటు చొక్కా వేసుకోవడమే ఇష్టం. పైగా అలాంటివే నప్పుతాయి. లంగా ఓణీలో ఆద్యకు అసలు బాగుంటుందా బావా? ఒరేయ్, దిష్టి బొమ్మకి చొక్కాలే వేస్తారు గాని లంగా ఓణీలు వేయడం ఎక్కడైనా చూసావా? ఊరుకోసేను, నువ్వలా అంటే ఆద్య కోప్పడుతుంది. నేనేమి కోప్పడును గాని, డప్పు చెప్పినట్టు ఫీల్ అవ్వను గాని, క్లారిటీగా చెప్పమనండి. మా అత్త తెలియక ఆ బట్టలు వేసుకోమంది కాని రామలక్ష్మికి సూట్ అయినట్టు నీకు లంగా ఓణి సూట్ అవ్వదు. సూట్ అయితే జోక్ లేకు, నవ్వలేము. ఉపవాసం కదా, అసలే ఓపిక లేదు. అమ్మా, లంగా ఓణి ఒక జత చాలే. ఇంకొకటి తీసుకుని అలమారలో పెట్టేయత్తమ్మా. అలాగే. వద్దు, నేను వేసుకుంటాను. ఏయ్, ఎవరిని చంపేద్దామని? నీ అవతారం చూసి హార్ట్ అటాక్ వస్తే? నువ్విప్పుడప్పుడే పోవు. నువ్వు ముసలోడివయ్యి మంచాన్ని పడతావు కదా, అప్పుడు కూడా నేను లంగా ఓణి వేసుకునే వస్తాను. నిజంగానే మా బావ ఇప్పుడు పోతాడు. ఇవ్వండి. వెళ్ళింది వెళ్ళింది. థ్యాంక్స్ బావా. మా సీను బావ ప్లాన్ వేసాడంటే అలా ఉంటుంది మరి. అదర కొడతాడు మా సీను బావ. నన్ను అర్థం చేసుకునే కొడుకు అల్లుడిగా పుట్టాడు. అలా ఊరికే నడవకుండా ఈ పూజా సామాగ్రి అయినా పట్టుకోవచ్చు కదా.
ఆడవాళ్ళు పట్టుకుంటేనే అందం. నేను తీసుకున్నాను అనుకో, తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటారు. మా తమ్ముడు అలాగే చెప్తుంటాడులేండి, కానీ మీరైనా ఒక చెయ్యి వేయండి. నీలో ఇలాంటి చిలిపి కళ్ళున్నాయి అస్సలు నాకు తెలియదు పద్దు. చెయ్యి తీయండి. నేనేం చెయ్యి వేయమనలేదు, సాయం పట్టమన్నాను. నేనా? హలో, మన ఒంటికి అసలు ఇలాంటి పడవ. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురు పడినప్పుడు వాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళకి ప్రతి నమస్కారం పెట్టి మన ఇంటి సంస్కారాన్ని కాపాడాలా వద్దా? ఈ కోతలకి ఏం తక్కువ లేదు. మీ అక్క ఎలా మాట్లాడుతున్నా వింటున్నావా చిన్నబావా? నిజమే కదా. కోనేరట్టుంది, పదండి. గుడికొచ్చామే కాని అందరూ ఒకచోట ఉండనే ఉండరు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నువ్వొచ్చింది ఈ మధ్య. ఎలా ఉన్నాను ఈ డ్రెస్ లో? బాలేదంటే ఫీల్ అవుతావు కదా. యావరేజ్గా ఉన్నావులే, సంతోషపడు. మిస్టర్ డప్పు, నేను హాఫ్ సారీ వేసుకోలేనని, వేసుకోవడం రాదు అని నువ్వు కటింగ్లు ఇచ్చావు కదా. నీ నోరు మోయిద్దామని ఇలా రెడీ అయి వస్తే నువ్వే నోరు తెరుచుకొని నన్ను అలాగే చూస్తూ ఉండిపోయావు. అంటే 100కి 200 కొట్టాననే కదా అర్థం? నువ్వనేసుకుంటే అవ్వదు. లంగావోని వేసుకుంటే వస్తుంది కదా రామలక్ష్మి. అంత అందంగా ఉండాలి. పోనీలే, ఒక ఆడపిల్లనైనా మెచ్చుకున్నావు. సీను బావ ఎవరిని మెచ్చుకున్నాడు ఆద్య? నిన్నే. అయ్యో బావా, నన్ను కాదు, ఆద్యానే అందంగా ఉంది అని చెప్పాల్సింది. ఎందుకంటే లంగా ఓణీళ్ళు నేను వారానికి ఒకసారి వేసుకుంటాను. ఆద్య ఎప్పుడు వేసుకుంటుందో తెలియదు కదా. అలాంటిది ఈరోజు అందరికీ నచ్చేలా వచ్చిందంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అవును సీను, ఆద్య ఆకాశంలో కనిపిస్తున్న నిండు జాబిల్లా ఉంది. ముందు లంగా ఓణి కట్టనని బెట్టు చేసింది, వేసుకున్నాక తెలిసింది విలువ. నీకా? నీకు. సీను బావా, ఏదో ఒకటి చేసి పోట్లాడకుండా ఉండవా నువ్వు? ఆద్య, నువ్వు రా నాతో పాటు. సీనయ్య, అత్తయ్య, చిన్నప్పుడు నేను సంజయ్ ఎలా ఉండేవాళ్ళమో, రామలక్ష్మి ఆద్యని చూస్తుంటే నాకు అవే రోజులు గుర్తొస్తున్నాయి. అత్తమ్మా, లంగా ఓణిలో ఆద్యం చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు దిగిన ఫోటోలో ఎలా ఉన్నావో అచ్చం ఇప్పుడు ఆద్య అలాగే ఉంది. అవునా అత్త? ఇదే మంచి అవకాశం. ఆద్యం చూసి మామయ్య నువ్వేనా అనుకోవాలి. లేదు లేదు, నువ్వే అనుకోవాలి. ఇప్పుడేం చేయమంటావయ్యా? వెంటనే ఆద్య చేత దీపాలు వెలిగించేలా చెయ్యి. ఈలోపు నేను మామయ్యని తీసుకొస్తాను. ఆద్య లంగా ఓణి వేసుకుని దీపారాధన చేస్తుంటే మామయ్య మనసు చల్లారిపోతుంది. తనని కూడా దగ్గరికి తీసుకుని ఇంకో కూతుర్లా చూసుకుంటాడు. అవునా కాదా? అవును సీను. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను మామయ్యని తీసుకొస్తాను, నువ్వు ఆ పనిలో ఉండు. వెళ్ళు వెళ్ళు, పద 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 పద.
ఆ, నూనె కొంచెం ఎక్కువేయండి. బజ్జీలు చేసుకుని తినేటప్పుడు మాత్రం లీటర్లు పోస్తారు. దేవుడు పూజ చేసేటప్పుడు మాత్రం ఆలోచిస్తారు. బాగుంది. ప్రమిదిలో పట్టేంత వరకే పోస్తారు బావా. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఇలా సెటైర్లు ఇస్తూ చెప్తేనే అర్థం చేసుకుంటారు మన లేడీస్. నువ్వు కూడా దీపాలు వెలిగించమ్మా. నాకు ఇంట్రెస్ట్ లేదు.